నీ శబరి కొండ అందరికి అండ కదా ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ my dear brothers and sisters of India. I'm so thankful to God. I got an opportunity to meet with you. Okay, and సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి అన్నమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో పైన వర్షం పడుతుంది, అయినా కూడా నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నా. సబ్స్క్రైబ్ ఎవడు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చెప్తున్నాను, చాలా బాగుంటుంది వీడియో, చూడండి. హలో గైస్, ఇగో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట, ఓకేనా? పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నోటిఫికేషన్ పడ్డది గాయస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నోటిఫికేషన్ పడ్డది. నోటిఫికేషన్ మనకి ఏంటంటే టోటల్గా 545 అన్నమాట వేకెన్సీస్. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అంట జాబ్ రోల్ వచ్చేసి. రాష్ట్రాల వారికి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, గుజరాత్లో 77 ఉన్నాయి, కర్ణాటకలో 78 ఉన్నాయి, మహారాష్ట్రలో 67, తెలంగాణలో 41, తమిళనాడులో 51, పశ్చిమ బెంగాల్లో 80, జమ్మూ కాశ్మీర్లో 9, లడాఖ్లో 2, అరుణాచల్ ప్రదేశ్లో 4, అస్సాంలో 85, మణిపూర్లో 6, మేఘాలయలో 8, మిజోరాం 5, నాగాల్యాండ్ 5, సిక్కిం 8, త్రిపుర 18. ఓకేనా గైస్? టోటల్గా 545 అయితే ఉన్నాయి. దీనికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలంట గైస్. ఎనీ గ్రాడ్యుయేషన్ అంట, కనీసం ఏడాది బ్యాంకింగ్ అనుభవం ఉండాలంట గైస్. అట్లీస్ట్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బ్యాంకింగ్లో, ఓకేనా గాయస్? ఇది అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలంట గాయస్, ఓకేనా? ఈ మనకి ఏజ్ వచ్చేసి 20 to 30 మధ్య ఉండాలంట. ఏ వరుణ్ దేవ్ క్యా హువా తుమ్కో, క్యా హువా? చూసిరా వాన ఎట్లా పడుతుందో. నేను మంచిగా నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాన పడుతుంది. సరే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంకా శాలరీ వచ్చేసి మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 48,480 నుండి 85,920 అంట, ఓకేనా గైస్? ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్థానిక భాష ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. స్థానిక భాష అంటే గైస్, ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడుతారు అనుకోండి, అంటే మీ తెలుగు లాంగ్వేజ్లో అన్నమాట ఎగ్జామ్. అంటే మీకు లోకల్ లాంగ్వేజెస్ వచ్చా లేదా అని వాళ్ళు చూస్తారు అన్నమాట, ఓకేనా గైస్? ఇది మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ August 9th అన్నమాట. August 9th, 2026 అన్నమాట, ఓకేనా? ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆగస్ట్ ఎండింగ్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఉంటుందంట. వెబ్సైట్ వచ్చేసి https://pnb.bank.in. గైస్, నేను వెబ్సైట్ లింక్ అనేది నా జాబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? జాగ్రత్తగా అండి. ఇంకొకటి ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ నోటిఫికేషన్ 395 మేనేజర్ పోస్టులు ఉన్నాయి, ఓకేనా? అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ బ్యాంకింగ్, స్పెషలైజ్డ్ విభాగాల్లో మేనేజర్ పోస్ట్ భర్తీకి దాఖలు కోరుతుంది.
మొత్తం పోస్టులు వచ్చేసి గైస్ 395 ఉన్నాయి. పోస్టుల వివరాలు చెప్తున్నా జాగ్రత్తగా నుండి. మేనేజర్ 163 ఉన్నాయి. సీనియర్ మేనేజర్ 153 ఉన్నాయి. చీఫ్ మేనేజర్ 52 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ 7 ఉన్నాయి. అర్హత ఇప్పుడు నేను మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తా, దీనికి ఏం కావాలనేది. పోస్టుని అనుసరించి ఏదైనా డిగ్రీ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, ఎంటెక్, ఎంఎస్సి ఉత్తీర్ణ అవ్వాలి. దీంతోపాటు బ్యాంకింగ్ అనుభవం ఉండాలి. గాయస్ దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలంట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 22 to 50 మధ్య ఉండాలంట. మనకి శాలరీ ఎంత ఇస్తారంటే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 64,820 రూపీస్ టు 1,56,500 అంట. ఓకేనా? ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందంట గాయస్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. టోటల్గా మీకు 4 రౌండ్స్ ఉంటుంది గాయస్ ఇది. ఓకేనా? ఆన్లైన్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారంట. ఇక దీనికి మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఇది ఆగస్టు 10th అంట. ఆగస్టు 10th లాస్ట్ డేట్. ఇదేంటంటే అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. ఓకేనా? unionbankofindia.bank.in. ఓకేనా గాయస్? ఇంకా లాస్ట్ మనకి జాబ్ నోటిఫికేషన్, భారత్ మాతాకి జై, జై జవాన్. అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో టోటల్గా 125. ఓకే గాయస్, ఇది ఎవరైతే అవివాహిత అంటే మ్యారేజ్ కానీ మేల్ క్యాండిడేట్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా? ఇది నాన్ టెక్నికల్ అనమాట. జాబ్ వచ్చేసి నాన్ టెక్నికల్ వాళ్ళకి. ఇది ఏంటంటే కేటగిరీ భారీగా చెప్తున్నా. ఎన్సీసీ వాళ్ళకి గాయస్, ఇప్పుడు ఎవరైతే ఎన్సీసీలో ఉంటారు కదా మన కాలేజ్ లెవెల్లో బాయ్స్, వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎన్సీసీ కేటగిరీ బాయ్స్ వచ్చేసి 63 వేకెన్సీస్ ఉన్నాయి. అబ్బా, వాన పడుతుంది. వాన కూడా నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. సరే, ఎన్సీసీ పురుషులు వచ్చేసి 63 అంట. ఎన్సీసీ మహిళలకేమో 7 ఉన్నాయి టోటల్గా ఎన్సీసీ. ఓకేనా గాయస్? ఎన్సీసీ బాయ్స్కి ఏమో 63 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్సీసీ గర్ల్స్కి 7 ఉన్నాయి. అర్హత ఇప్పుడు జాగ్రత్తగా నుండి, ఎన్సీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో నిర్దేశిత కాలం సేవ చేసి ఎన్సీసీ సి సర్టిఫికేట్ పరీక్షలో కనీసం బి గ్రేడ్ సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిజంగా గాయస్, ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు సి సర్టిఫికేట్ పరీక్షలో బి గ్రేడ్ సాధించిన వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా? అండ్ బాయ్స్ వచ్చేసి 1/1/2027 January 1, 2027 నాటికి 19 to 25 ఏజ్ లిమిట్ అంట గాయస్. 19 to 25 ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి. ఇప్పుడు నేను చెప్తున్నా సెలక్షన్ ప్రాసెస్ జాగ్రత్తగా నుండి. ఇది ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అంట. ఇది మీకు ఎలా ఎంపిక చేస్తారు? ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు పెట్టిన అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తారంట. తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది గాయస్. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది అదనమాట. తర్వాత మీ సర్టిఫికేట్లు పరిశీలిస్తారంట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారంట. ఫస్ట్ గాయస్ మీ డాక్యుమెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఫోర్త్ ఫైనల్ ఏంటంటే సర్టిఫికేట్స్
వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారంట. ఇప్పుడు ట్రైనింగ్ ఎంపికైన ఆఫీసర్స్కి ట్రైనింగ్ చెన్నైలో ఉంటుందంట గాయస్. ఇది 49 వీక్స్ ట్రైనింగ్ ఉంటుందంట. 49 వారాల శిక్షణ ఉంటుందంట. ఆ ట్రైనింగ్ టైంలో మీకు స్టైఫండ్ ఎంత ఇస్తారు తెలుసా గాయస్? 56,100 స్టైఫండ్ చెల్లిస్తారంట. 49 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది మంచిగా. ఆ ట్రైనింగ్ టైంలో 56,100 దేశ సేవ గాయస్. ఇది దీన్ని మించిన అదృష్టం ఏముంటుంది? దేశానికి సేవ చేయాలంటే అదృష్టం ఉండాలి. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఆర్మీ, కానీ నాకు సైడ్ ఉంది, నేను కొంచెం లావు ఉన్నా, నేను ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ అదే అనమాట. మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి గాయస్, ఇది స్టార్టింగ్ డేట్ చెప్తున్నా. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. అప్లికేషన్ మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి August 27, 2026. ఆగస్ట్ గాయస్, ఐఎమ్ సారీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. అప్లికేషన్ ఆల్రెడీ మనకి July 20కే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో నేను చెప్తున్నా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు అంటే August 20 అంట గాయస్. ఇంకా 1 మంత్ టైం అవుతుంది. August 20, 2026. వెబ్సైట్ వచ్చేసి joinindianarmy.nic.in. గాయస్, నేను ఈ 3 వెబ్సైట్ లింక్స్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇదంతా జెన్యూన్ జాబ్ అప్డేట్సే గాయస్. ఇది ఓకేనా? జెన్యూన్ జాబ్ అప్డేట్సే. ఇంకొకటి గాయస్, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే వస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నేను చెప్పేటివన్నీ జెన్యూన్ అప్డేట్సే. నేను ఒక గుడ్ కాజ్ కోసం ఈ పని చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక గుడ్ కాజ్, ఒక మంచి పని కోసం స్టార్ట్ చేస్తున్నాను. నాకు మినిమం ఒక 1K సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్ అయితే నాకు కావాలి. ఎందుకంటే ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను చెప్తాను. ఆ మంచి పని ఏంటంటే, ఇది నేను స్టూడెంట్స్ కోసం చెప్తున్నా. ఇది మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇది నేను చేస్తున్నాను అన్నమాట. ఇది నేను ఒక యజ్ఞం అనమాట. ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. నా గోల్ అది. నా గోల్ నేను రీచ్ అవ్వాలి. भाई और बहनों, मैं आपका चौकीदार हूँ. आप लोग ये जॉब अपडेट्स सुनना चाहते हो? प्लीज़ भाइयों और बहनों, आई एम काइंडली रिक्वेस्टिंग, मुझे क्रेडिट नहीं चाहिए, मुझे तो सब्सक्राइबर्स चाहिए. प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब टू माय यूट्यूब चैनल साहित्या वॉइस. प्लीज़ आई एम काइंडली रिक्वेस्टिंग यू गाइस. प्लीज़ सब्सक्राइब करो, सब्सक्राइब చేసుకోండి. प्लीज़ सब्सक्राइब टू माय यूट्यूब चैनल साहित्या वॉइस. जय हिंद.